తీసుకో పెరుగు. ఎవరు మీరు? ఎవరు అక్క? అమ్మ అక్క కాదే, నేను వచ్చిన వాడకి వచ్చి నేను వచ్చిన ముందు గారు వచ్చిన వాడకు నువ్వు వచ్చి పాలు తీసుకోరు, పాలు ఎదురు తీసుకోవాలి. నేను వచ్చిన కాడి నువ్వు వచ్చి పాలు తీసుకొని ఎవరు కాదు కానీ బావా, పొద్దుటిల్ రా, పొద్ద పూలు ఇస్తా, మాపిల్ రా, మల్లె పూలు ఇస్తా, రేపు రా, మాపు రా అని తీసుకుంటాను. పాలు పెరుగు మంచిగా తాగి మందం అవుతాను. పైసలు ఇచ్చు నీకు తెలియదా? నేను అత్త మీద కోడలు మా అత్త నువ్వు చేతులు లేకుంటే కోరిపే అన్నయ్యి, కులుగులిపే అన్నయ్యి. నువ్వు ఇవాళ చెప్పిపోతానా? రేపైతే రాకు పాలయ్యమ్మ పాలు. పెరుగు తీసుకోరు పెరుగు. వంకాయలు, బెండకాయలు, టమాటాలు, మిరపకాయలు, కొత్తిమీర, తోటకూర, పాలకూర, అమ్ముకోగా తోటకూర, పాలకూర, తోటకూర, పాలకూర, తోటకూర, పాలకూర అమ్ముకుంటారనే. తోటకూర పాలకూర అమ్ముకోవట్లేదు. తోటకూర పాలకూర అనాలి. తోటకూర పాలకూర అని దాన్ని చూసి అంటారు. మేము ఎవరు చూసి అంటారు? మీ మొఖాలు చూసి రమ్మనుడా? ఇంకా బొమ్మనకుండా ఉన్న కాడికి బొమ్మన కూడా చాలు. మా మామ వీడికి ఎప్పుడు చూస్తారని మా మామ చూస్తాను. మీ మామకి ఏమున్నాయి? నేను నిన్ననే చెప్పిన ఇవాళ ఎందుకు వచ్చినా? నేను మంచి మాటకే మంచిదాన్ని నేను చెప్తాను. నేను చెప్పదాన్ని అయినందుకు నేను అసలు తెగిందని మరి నాకు కోపం తెగిన అంటే కోపంగా అట్లా చెప్పావు. నేను పాలు పెరుగు అమ్ముకొని వచ్చి అందరు నాకే అలవాటు. మస్తు కట్టబడతాను. ఏం చేయాలి? పాలు ఇవ్వకపోతే ప్యాకెట్ కొనుకొచ్చి నీళ్ళు పోసి అమ్ముతాను. ఏం చేయాలి? నీళ్ళే కాదు, బెల్లం పెళ్ళి అందరు కంటే ఇంటికాడికి రాగా నీళ్ళు వస్తారు. అమ్మి కాడ ప్యాకెట్ నింపి వాటిలలో పోసి నీళ్ళు పోసి కలుపుకొని నేను మన పెరుగు ప్యాకెట్ అయితే అట్లా చేస్తాను. ఏంటి గిట్ట అమ్ముకుంటున్నా అందరికి అంతేనే. రోజు మా దగ్గర కొనడు వెళ్ళగొట్టు, చిన్న కొట్టు లేదా అమ్మా? చెప్పు నువ్వెందుకు వచ్చినవే? నువ్వు బాగానే అంటావు. నువ్వెందుకు వచ్చినావు? నువ్వెందుకు వచ్చినావు? నేను చెప్పలేదా? నువ్వు ఈ వాడకి ఎవరు పోతాను? నేనా? సింటేసి నేనే పోతాను. ఇప్పటి నుండి అప్పటి నుండి కాదు, చిన్నప్పటి నుండి రేగేట్టున్నప్పటి నుండి మేము ఇద్దరం కలిసి రేగేట్ కింద పోయి అక్కడనే మేము ఆడుకున్నాం. బొమ్మలాట. ఓహో, అమ్మనాట. అమ్మనాట
అడుగు ఆయన చెప్తాడు. అంతేనా? అయితే పైసలు ఇస్తానంటే ఇస్తా అన్నది మళ్ళీ సపోర్ట్ చేస్తాను. ఫోన్ పే చేస్తా అన్నాడు. నువ్వు రాకుండా అదే నేను కొడతా బాగున్నాను. ఏమో ఏం చేస్తాడు. ఇగో ఆయన లక్షలు పట్టిండు. లక్షలు కాదు, లక్ష 10,00,000 పట్టి మనల్ని చెప్తాడు చూడవు. ఎత్తిపోతానా మొత్తం మాత్రం మరి మంచిగా చెప్తానా నువ్వు కానీ బిడ్డ కానీ రా మాకు రా రోజు ఇప్పుడు ఫోన్ చేసిన అప్పుడు ఇప్పుడు ఇస్తాను ఎప్పుడు ఇచ్చేటోడు వచ్చిన పింఛన్ పైసలు 2,000 రూపాయలు రాలే ఇంకా. చెప్పు నిన్న చెప్పిన 3 రోజులు అవుతుంది అలాంటి అమ్మకు పింఛన్ పైసలు రాలే. 3 రోజులు గుర్తా ముందా నువ్వు ఇంటికి ఈ రోజు ఇంటి ముంగడికి వచ్చే వాళ్ళకి నువ్వు ఎదురొస్తాను. నేను కూడా ఇంటికి వచ్చారికి ఎదురొస్తాను. నీకేమైనా సిగ్గుందా? నీకే మానం ఉందా? ఇజ్జతుందా? చూడలేక వెళ్ళి తుట్టేసుకున్న తెలుగు నన్ను పంకిన మక్కితో దూరం ఉన్న దొరుకుతుంది విసురుతున్నా అన్నట్టు గుంజుకోవడం మీ మొట్ట ఎక్కితే మిలియన్ చూస్తే బాగా చేతిలో పెరిచి కొట్టాలి అని అనుకుంటాను. నెత్తిలో ఇట్లా గుద్దే ఉంటే నెలకుకే ఇచ్చుకుంటున్నాను. లేదా కొత్త పిత్తు మళ్ళీ దసరా రోజు నువ్వు ఇస్తావా? కాదే నువ్వేమనుకుంటాను. ముక్కు ఇరికాయలు గుర్తే తప్పు సిగ్గారు అనగానే నీ ఇల్లు పాడుగా నాకే ఆట వచ్చి పాడనుకుంటుందా? నేను తెగిన నా కోపం రాని నీ ఎండిపోయిన నడుకు ఇంకా ఎందుకే పట్టు చీర ఎందుకే నీ ఇప్పుడు గజకరణ ఉట్టా నేను పెద్ద బాబు గర్వా నువ్వు చచ్చిపోయి నీ కళ్ళ కవితపోయి పళ్ళ పండించుకొని ఎత్తులో చచ్చుతావయ్యా అమ్ముడి బాగా సువర్ముడా ఏం బాగా మాట్లాడతాను. నాకే నోరు ఉన్నదని నోరు వారేసుకొని ఇప్పుడు నేనే వరుతానా? ఈ ఊళ్ళోకి ఎవరు రమ్మన్నాడు? ఎవరు తగ్గ నీ మొగడు ఏమన్నా మా ఇంటికాడ ఇస్తాను దూరం అమ్మాలి కదా గడ్డి ఇస్తాను నాకిందా నీ మొగడు దాని దూరం అమ్మాలి కదా గడ్డి ఎందుకంటే అనుకుంటాను కాదు నీ అసలు పేరు చెప్పే. నీ పేరు నా పేరా? నా పేరు చెప్తా కానీ ఎక్కించుకోవాలి. ఓ నాకు మస్తు గిన్నె పేరు ఉన్నాయి. దానికి ఒకటి 2 సంఖ్య ఉంటుంది. గిన్నె ఏంటి? అరే
నాకు కీర్తికి మా వాడ కట్టు మా బా పియ్యవా అంటాడు. పదారు పోతే నన్ను భారత అంటాడు. మస్తు పేర్లు ఉన్నాయి చెప్పు మొత్తం చెప్పు. అడుగుతుంది అంతా. అది కాదే నీ ఊరెక్కడా నీ వాడెక్కడా నువ్వేమిటి అని నీవే కులము నువ్వు ఎందుకు వచ్చినావు? నేనా చెప్తా చెప్పకపోతే నాకు ఆధార్ కార్డు లేదా? నాకు ఆధార్ కార్డు ఉన్నది. నాది ఇక్కడికి దగ్గర ఎక్కడ అంటే కంచివేరి పట్నం. కంచి అంటే కొంచెం లేదు. కంచికేడి కోటలు, ఢిల్లీకేడి కోటలు, రాయకోట, రమ్మకోట, ఇత్తడికోట, పుత్తడికోట, సిక్కిలి కంచి కోట. కంచి రాదు, కంచి భర్తరాదు, భర్తరాజు బారి గోపాల సిద్ధమ్మ, సిద్ధమ్మ దేవి అన్నోళ్ళు 7 బల్లీలు, బల్లీల తోడ పుట్టిన బాలప్రవరమ్మ అంటారు. ఇగో బాగా మాట్లాడక ముండా నేను చెప్తానా. బల్యకులమా బల్యకులమా నీ బల్యకులం అంటే కాసక తొలగొండ కనక రేపల్లి పట్నం రేపల్లి మాపల్లి కోటి గొల్లలు సాటి ఆదవలు అందరికన్నా గొల్లలు అందరికన్నా పెద్దోడు మారబోయుడు భార్య మాధవసాని అన్నది ఉంగరపేట గల ఉత్సవాల బంగారు గడియల బాల కేతమ్మ అంటారు. ఉత్తమైన కేతమ్మ గొల్లది గొల్లడానికి ఇంత పొంగుడు వచ్చి చూసినావా? బయలుదేరానికి నీకెట్లా నువ్వు మంచిగా మాట్లాడు లాంటి నేను కోపం రానికి మంచిగా కాదు. నేను కూడా మంచిగా గొల్ల గులాం అంటేనే కొల్లకులం సూపర్ కాదే ముందుగా నేనే వచ్చినా కాదు నువ్వు నేర్చుకుంటా నేనే గాడి ఉన్నాను మీదికి రాదు. ఇగో నేను చెప్తున్నా కొంత పక్కన ఉన్నా ఎవరు మొదలు నేను వచ్చిన నా ఇంటికి వచ్చి నేను రానంటే 16 రోజులు 11 గుంజలు పట్టుకొని ఇంత పండుగలు ఇచ్చిండు. పుచ్చి పువ్వు పట్టుకొని వచ్చిండు. పిచ్చి పువ్వే పిచ్చి పువ్వు పట్టుకొని వచ్చిండే పిచ్చిలాగే పిచ్చి పువ్వు పట్టుకొని వచ్చి బెండకాయ దొండకాయ నువ్వేనా గుండెకాయ చెప్తాను బాబా ఐలవ్వా అని నన్ను పువ్వు ఇచ్చి పట్టుకొని వచ్చి పిచ్చి పువ్వు పట్టుకొని వచ్చి పిచ్చి పిచ్చిగా ప్రేమించుకోవాలి. వేరే పువ్వు దొరకలే ఆయనకు. నా దగ్గరికి వచ్చి గులాబీ పువ్వు ఇస్తే ప్రేమ గుడ్డిది అవుతాట, చామంతి ఇస్తే చచ్చిపోతుందట, మల్లె పువ్వు ఇస్తే మారిపోతుందట, పిచ్చి పువ్వు అయితే పిచ్చి పిచ్చిగా పిచ్చి పువ్వు అయితే పువ్వే అది ఎప్పటికీ పూసుకుంటూనే ఉంటది. నువ్వు ఏ చెరువు వేరకుంటావు తక్కువ రేట్లు దొరికేదంటే అదే నువ్వు నచ్చకపోతే నా దగ్గరికి వచ్చి
ఇక గిసోటి గుంజలు పట్టుకున్నాడు ముట్ట కొడుకు కాదు మంత్రి గుంజలు పట్టుకొని నువ్వు అత్తేనే పోతా లేకపోతే లేదా అని నా దగ్గరికి వచ్చిండు. ఎట్లా ప్రపోజ్ చేసిండు తెలుసా? డే బై డే, వీకెండ్, వీక్ బై వీక్, మంత్ బై మంత్, ఇయర్ ఎండ్, ఇయర్ బై ఇయర్, లైఫ్ ఎండ్, లవ్ ఈజ్ నాట్ ఎండ్. కళాన్ని మర్చిన జ్ఞానాన్ని మర్చిన నిన్ను నేను మరవనే అని నాకు మంచి మాట చెప్తాను. కోరేలు పోయి కొత్త మాటలు తెచ్చుకున్నా ఈ మాటలు కోరు పోయి అటుకాలు ఇస్తాను. బాగా మాట్లాడుతుంది. పానం తీసి బాగా కొడతాను. స్టార్టర్ కున్న మోటార్ కున్నంత కనెక్షన్ అంతేనా? అడ్డం తిరుగుతాను. అక్క పరిశీలన గుండా ఎట్లా ఎడతాను మంచిగా బాగా మాట్లాడుతున్నా. అట్లా బట్టలు ఊసిన ఊసగొట్టు. ఇంకోసారి నాకు అనుకుంటాను. నేను రోజు తనువే రావాలి. నువ్వు ఇంకోసారి వచ్చినావు అనుకో ఏం చెప్తావు? గుర్తుతావా? గుర్తే గుర్తేస్తుంటావు. ఇంకెట్లా కోడలపల్లి చెప్పా సత్తు పెరిగింది మాకు మాత్రం. అర్థం కష్ట కాదు. అర్థం కొండ పోయి పైజామ కుద కింద పెట్టాలి. నన్ను గుర్తుతే ఏమైంది చెప్పు. మీ అవ్వ ఏమైతుంది మరి? అమ్మేనా అమ్మ నాన్న అంటే ఏమైతుంది? మళ్ళా ఇంకో మొగని ఇట్లా చూసి పెరిగి ఇట్లా వేసేది ఉంటే ఆ డిన్నర్ గిట్లా పెట్టేది ఉంటే బొక్కలు గిక్కలు అని పెద్ద కొండడా పెద్ద పురుగు పట్టి చచ్చినాడు ఎన్నడు. ఈ అవ్వ అడగాల్చో నాగన్న గుట్టి చచ్చినాడు కూడా. ఈ అవ్వ అడగాల్చో చిన్న కొండడు ఈ అవ్వ ఆడగాదు ఈడు కాదు. కన్నతండ్రి కాసి పోతే పిల్లతండ్రి పుట్టినాడు సింగం బేతాళుడు అడ్డం వచ్చిండు. సంజయ్ చిట్టి వాళ్ళు కొడతా నీ చిట్టి వాళ్ళు కొడతా, నీ పంట వాళ్ళు కొడతా, నీ గురికి కూడా కొడతా అని అడ్డం వచ్చి కింద ఉన్నాగా మీది ఉన్నాగా నడువ ఏలు పెట్టిండు. పో
కింద పెరుగు ఆ మీద పాలుండే మధ్యలో కింద నెయ్యి ఉంటే అది ఎట్లున్నది అని నాకు చూసి ఇప్పుడు శుద్ధం కావాలన్నాడు. ఊళ్ళో వచ్చినందుకు 500 ఇచ్చి అమ్ముకోవటం చల్లగురికి సుఖం కావాలన్నట, పెరుగు సుఖం కావాలన్నట, పళ్ళకంపకు సుఖం కావాలన్నట. అంటే నేను అమ్ముకునేది చిట్ట అంటే పాలమ్మేది గురి అంటే పెరుగు అమ్మేది ఆయనకి అట్లా సుంకం ఇవ్వద్దు కానీ బుధవారం సాయంత్రం దాదోళ్ళ ఇంటికాడ నాగిలిపట్నం ఉన్నది అందరూ అప్పలిచ్చినవి అప్పలిచ్చుడు కాదు అప్పాలేసే అప్పాలేసినవి వస్తాను రాని ఇక చెప్పి ఆయన అదురుకిచ్చి బుర్రకిచ్చి సల్లమ్ముకోవాలి తీసుకొని రా మాకు దాల్చి వద్దాం దాంట్లో దీపాలు ముట్టించేది ఇంకోటి ఎత్తుకోండి అదే పువ్వులు లేదు